సత్యమూర్తి గారు, జోగి రమేష్ అరెస్ట్ అవ్వకముందు ఎంత హంగామా చేశాడో అరెస్ట్ అయిన తర్వాత అంత హడావుడి చేస్తున్నారండి. ఆయన పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా చాలామంది బయటకు వచ్చి అసలు ఇది చాలా అక్రమం, కావాలని కక్షపూరితంగా చేశారు అంటున్నారు. ఎందుకు మరి ఇంతకుముందు కూడా వైసీపీ పార్టీ నుంచి చాలామంది అరెస్ట్ అయ్యారు, కానీ మరి ఇంత హంగామా, ఇంత హడావుడి, ఇంత వెంటనే రియాక్షన్ కావచ్చు ఈయనకు వచ్చినంత రాలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ పెట్టారు, ఆయన మీరు చూసే ఉంటారు, ఆయన బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అరెస్ట్ చేశారని, ఇది డైవర్షన్ పాలిటిక్స్ అని రకరకాలు. ఏంటి మీ ఉద్దేశం ఏంటి? అరెస్ట్ అక్రమం అంటారా, సక్రమం అంటారా? అంటే సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ చెప్తూ ఉంటే నాకు కొంచెం పాత జ్ఞాపకాలు వచ్చినాయి. వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు, దానికి సంబంధించిన వివరాలని సజ్జల రామకృష్ణారెడ్డి ఇంతే సీరియస్గా వివరించాడు. మీకు కూడా గుర్తుండే ఉంటుంది. అసలు వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఎలా జరిగింది, వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు అంటే వైఎస్ వివేకానందరెడ్డికి ఒక ముస్లిం మహిళతోటి ఒక అక్రమ సంబంధం ఉన్నది. ఆ ముస్లిం మహిళకి వివేకానందరెడ్డికి ఒక పిల్లాడు పుట్టాడు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దయి రాజకీయ వారసత్వాన్ని అందుకుంటాడేమోనని, ఆస్తులన్నీ కూడా ఆ పిల్లవాడికి వెళ్ళిపోతాయేమోనన్న ఉద్దేశంతో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె అంటే సునీత రెడ్డి, ఆమె భర్త అంటే నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అతని పేరు. అతను ఎవరు అంటే ఆయన స్వయాన వివేకానందరెడ్డి బావమరిదే, అంటే బావమరి మేనమామనే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది. వీళ్ళిద్దరూ కలిసి చంపారని చెప్పి ఆ రోజున అప్పట్లో ఈయనకి ఒక పేరు ఉండేది, సకల శాఖ మంత్రి అనే పేరు ఉండేది. ఆ సకల శాఖ మంత్రి టైటిల్ తోటి ఆయన చాలా వివరంగా పూసగుచ్చి చెప్పినట్టుగా వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు గురించి ఈయన చెప్పటం, ఆ నెక్స్ట్ డే అధికారిక దినపత్రిక, అప్పట్లో అధికారిక దినపత్రిక ఉండేది సాక్షి అని, ఇప్పుడు అనధికారిక దినపత్రిక. ఆ అధికారిక దినపత్రికలో మొత్తం టావులు పేజీ, టావులు అంటే మీకు తెలుసో తెలీదో, A4 సైజులు దాన్ని టావు అనేవాళ్ళు ఇదివరకు. ఎప్పుడు పేజీలు మొత్తం ఇదంతా రాయటం, ఫోటోలు వేయటం, వైఎస్ వివేకానందరెడ్డి ఆ ముస్లిం మహిళతోటి కలిగిన సంతానం పిల్లాడితోటి ఆడుకున్న ఫోటోలు వేయటం, ఇవన్నీ వేశారు. తీరా చూస్తే గూగుల్ టేక్అవుట్లో కదిరి ఎవడు వెళ్ళాడు, కదిరి నుంచి గొడ్డలు ఎవరు తెచ్చారు, గొడ్డలి తేవటానికి ముందర ఎక్కడ సమావేశం అయ్యారు, ఆ గొడ్డల్ని ఉపయోగించిన తర్వాత మళ్ళీ ఎక్కడ సమావేశం అయ్యారు అనేది గూగుల్ టేక్అవుట్లో ఒక్కసారిగా సిబిఐ బయటపెట్టింది. ఆ గూగుల్ టేక్అవుట్ చూసిన తర్వాత అమ్మ ఎంత బాగా చెప్పాడు ఆ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి అని అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. అసలు ఎంత మేమందరం కూడా నమ్మేము. మేము గూగుల్ టేక్అవుట్ తప్పేమో అని గూగుల్ కంపెనీ మీద డౌట్ వచ్చింది చాలామందికి. అంత వాగ్దాటితోటి, అంత చమత్కార పూరితంగా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి హరికథలు వినిపించటంలో లక్ష్మీపార్వతిని మించిపోయిన హరికథకుడుగా ఈయన చాలా ప్రసిద్ధి పొందాడు అప్పట్లో. ఇప్పుడు మళ్ళీ మీరన్నట్టు చాలా కాలం తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చి జోగి రమేష్ అనేవాడు అసలు చాలా అద్భుతమైన వ్యక్తి, మొత్తం ఒక అవతార పురుషుడు. అసలు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పాడు జోగి రమేష్ గురించి. జోగి రమేష్ లాంటి అద్భుతమైన వ్యక్తి కలికాలంలో పుడతాడని చెప్పి ఎప్పుడో ఆ కురుక్షేత్ర యుద్ధ సమయంలోనే శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు అన్నట్టు మాట్లాడుతున్న ఇతన్ని చూసిన తర్వాత నిజంగా కూడా
ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కదా, జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి వాడుతుంటాడు. ఆశ్చర్యం అనిపిస్తుంటుందని. ఆశ్చర్యం నీకు కదా, మాకు ఆశ్చర్యం అనిపిస్తున్నది. ఇక్కడ మొత్తం జోగి రమేష్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓకే, అది తప్పుడు కేసు. ఓకే, రిలీజ్ చేస్తారుగా, కోర్టు రిలీజ్. నువ్వు చెప్తున్నావు కదా, ఆధారాలు చూపించలేకపోతే కోర్టు చేస్తారు. ఆ సవీందర్ రెడ్డి అనే ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు ఈయన, ఈ హరికథ పితామహుడు చెప్పాడు. సవీందర్ రెడ్డి అనే అతన్ని అక్రమంగా అరెస్ట్ చేస్తే కోర్టు చివాట్లు పెట్టి రిలీజ్ చేయించింది అని. ఇప్పుడు కూడా జోగి రమేష్ని, అంటే జోగి రమేష్ మీద తప్పుడు కేసు పెడితే కోర్టు చివాట్లు పెట్టి వదిలేస్తుంది కదా. సబర్కరు కొంచెం వెయిట్ చేయి, తేలుస్తుంది కదా. ఎందుకు ఈ లోపలే వచ్చేసి ఒక కథ అంతా వినిపించడం, మనకంతా ఎట్లా ఉంది, ఎట్లా అసలు చంద్రబాబు నాయుడు ఇట్ట బాటిల్స్ మద్యం కలుపుతున్నట్ట, మొత్తం కల్తీ అట్ట చెప్తున్నాడు ఈయన. అంటే ఎంత ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది అంటే, ఇంత ఎదురు దెబ్బ తగిలింది. నువ్వు ప్రజలందరూ కూడా ఛీ అన్నారు, 11 సీట్లకు కింద పడేశారు, తొక్కారు, నలిపినట్టు నలిపేశారు. నీకు కొంచెం అన్నా కూడా ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకు అంటే, మనం ఇంతకాలం పాటు అబద్ధాలు చెప్పటం వల్ల మనకి ప్రజలు వేసిన శిక్ష ఇది అనే ఆత్మజ్ఞానం కలగాలి కదా. ఇంకా ఆత్మజ్ఞానం కలగకుండా ఇంకా నువ్వు కూటమి ప్రభుత్వం తయారు చేస్తున్నది కూడా మంచి బ్రహ్మాండమైన లాజిక్ ఏంటి అంటే, కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయిందిట, ఇప్పుడు పట్టుకుంటారేంటి అంటున్నాడు. పట్టుకుంటూనే ఉన్నారు. నువ్వు చెప్పిన పలాస దగ్గర నుంచి, నర్సీపట్నం దగ్గర నుంచి, ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి ఇవన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి పోలీసులు పట్టుకుంటున్నవే. నువ్వు నీ అద్భుతమైన సాక్షి మీడియా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు పట్టుకోవటం లేదు, పోలీసులే పట్టుకుంటున్నారు. నువ్వు ఎప్పుడు ఈ క్వశ్చన్ అడగాలి అంటే, నీ సాక్షి టీవీ అద్భుతమైన ఈ రిపోర్టర్లు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు అందరూ సీక్రెట్ కెమెరాలు, మైకులు పెట్టుకొని వాళ్ళు ఊరు తిరిగి ఈ అక్రమంగా ఈ మద్యం దుకాణాలు, డెన్లు, కల్తీ మద్యం ఇవన్నీ డంపులు బయటికి తెస్తూ ఉంటే వాళ్ళు పట్టుకుంటే, నువ్వు నీ పేపర్లో నువ్వు వార్త రాస్తే అప్పుడు నువ్వు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి. పోలీసులు వచ్చి పట్టుకుంటూ ఉంటే నువ్వు వచ్చి అక్కడ పట్టుకున్నారు, ఇక్కడ పట్టుకున్నారు, అక్కడ పట్టుకున్నారు అంటే చెప్తావు. పట్టుకుంటున్నది పోలీసులు కదా, నీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు కాదు కదా. చంద్రబాబు నాయుడే నువ్వు చెప్పినట్టు ఇట్టిట్ట కలుపుతూ ఉంటే పోలీసులు పట్టుకుంటారా? ఆమె చిన్న లాజిక్ కదా. అదేదో అతడు సినిమాలో ప్రకాష్ రాజ్ అంటాడు కోట శ్రీనివాసరావుతో, ఎవరో శివారెడ్డి చచ్చిపోతే నువ్వు సీఎం అవుతావు కానీ శివారెడ్డిని నువ్వు చంపితే క్రిమినల్ కావా బాజిరెడ్డి అని ఒక డైలాగ్ ఉంటుంది. అట్లా ఎక్సైజ్ పోలీసులు పట్టుకుంటుంటే నువ్వు వచ్చి ప్రభుత్వమే కలిపింది, ఇట్ట కలుపుతున్నది, అట్ట కలుపుతుందని చెబుతావేంటి? తీసుకొచ్చి మొత్తం అద్భుతమైన కథలన్నీ అల్లి మీడియా ముందరకు వచ్చి చెప్పటం, ఇవన్నీ అందరూ నమ్ముతున్నారని అనుకోవటం సజ్జల రామకృష్ణారెడ్డి భ్రమ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.